ఈరోజు తిండి పోటీలలో మా నాన్న గెలిచిండు ఫ్రెండ్స్. మా నాన్న గెలిచిండు, మా చెల్లె ఓడిపోయింది. ఫుల్ వీడియో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు 100 రూపాయలు గెలుచుకున్నాడు మా చెల్లె. తిండి పోటీలలో గెలిచిండు. మా మామయ్య విన్ అయ్యిండు. మా చెల్లె ఓడిపోయింది, 100 రూపాయలు కోల్పోయింది. మా మారానికి కూడా గెలుసు కానీ కొంచెం మెల్లగా తినేసరికి గెలవలే. ఫుల్ వీడియో ఉంది, క్లిక్ చేసి చూడండి. ప్లే బటన్ నొక్కి. చెల్లా ఎందుకే కొద్దిగా సీడ్ తింటే గెలుద్దావు కదా, ఒక్క ముద్దలు ఓడిపోయినావు. కూర మంచిగా ఉంది. కూర సూపర్ ఉంది. కూర మస్తు ఉంది, సూపర్. మా నాన్న గెలుచుకున్నాడు 100 రూపాయలు. మా చెల్లె గెలిచిన మరి ఇది 2వ రౌండ్ నా భోజనం. అప్పుడే గెలిచిన, ఇది గేమ్లో పెట్టుకుంది. పప్పు కూర కాబట్టి మంచిగా ఉన్నది కాబట్టి అప్పుడు దాంతో గెలుచుకున్నాం. మళ్ళీ 2వ రౌండ్ ఇది. మళ్ళీ 100 పెట్టినా మళ్ళీ గెలుస్తాం. మరి 100 పెట్టు. పట్టుకున్న మంచిది, ఎక్కువైనా మంచిది. తినుడే మరి, పోటీకి పోటీ. ఇంకొక 100 రూపాయలు పెడతావా? మరి పెడతావా? మళ్ళీ గెలుచుకుంటా. అదే అన్నాను కానీ ఇదైనా మరి తినుడే పెడతా. ఇక గబ్బా గబ్బా ఎక్కువైనా మంచిది. ఇక ఇంకొక 100 రూపాయలు పెట్టా. మళ్ళీ తింటా. ఈ రౌండ్లో కూడా తిందాం. ఎక్కువైనా మంచిది. 2వ రౌండ్ 10 రూపాయలు కూడా లేవా? నాకు కూడా ఎక్కువైంది కానీ దీన్ని మెల్లమెల్లగా పట్టిస్తా. నీ తిరగనే వీళ్ళిద్దరు ఇప్పుడు సేమ్ తింటలే. గెలుచుకుంటావు. నాన్నకి ఎక్కువైంది ఆట. ఎక్కువైతే 50 రూపాయలు నీకే ఇస్తా. పెట్టు మరి 100 రూపాయలు. ఇంకో 100 పెట్టావు. నువ్వు పెట్టు. ఫస్ట్ గెలుచుకున్నావు. నువ్వు నాన్న గెలుచుకున్న 100 పెడతాడు. నీ 100 పెట్టు. ఒక్క 100 ఉన్నదా? గుంజుకుంటావా? గుంజుకున్నది మళ్ళీ గుంజుకుంటున్నా అన్నది. మళ్ళీ తీసుకున్నది. ఇచ్చిన ధర్మం ఏమి నాకు చెప్పు. ఇప్పుడు మా నాన్న కష్టపడి తిన్నాడు కానీ ఫలితం లేదు. అయితే మా కడుపుకే తినే ఇస్తే మా మారానికి ఏమన్నా కొనుక్కుంటది. 100 రూపాయలు నేనే ఇచ్చిన నిన్న. నువ్వే ఇచ్చినావు. పోగొట్టుకున్నావు, మళ్ళీ గుంజుకున్నది. నా దగ్గర ఉంటే కరెక్ట్గా గుంజుకుంటాను. నేను పందెం వేయగా ఈ కాడికి గుంజుకుంటే గెలిచినా గుంజుకుంటా. వేసి ఇవన్నీ ఇచ్చే పైసలు అందుకు నీకు ఇయ్యా. మరి ఆయన దానికి పందెం ఎందుకు వేసినావు? పందెం అంటే నేను ఆశపడ్డా 100 రూపాయలు వచ్చినాయి మా మారాని దగ్గర.